Welcome back to Solution Education. In this video is regarding important questions of MIS Management Information System subject become 5th semester 3rd year students. It is useful all universities in Telangana state. In this video I am providing important questions of this subject unit wise. Let us discuss about unit wise. First unit వచ్చేసి important questions structure of MIS first question. Next one discuss about system approach to problem solving and third question process of decision making. ఈ వీడియోలో ఫస్ట్ యూనిట్కి వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 ఇవ్వడం జరిగింది. ఈ 4 ప్రిపేర్ అవ్వండి. మీరు ఈ 4 క్వశ్చన్స్ని పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే ఈజీగా ఈ యూనిట్ని అటెండ్ చేయగలుగుతారు ఫైనల్ పేపర్లో. So no doubt on these questions. If you prepare these questions perfectly, definitely pass and get O grade also. And next fourth one వచ్చేసి write about the evolution of MIS and explain different approaches of MIS. ఈ ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి 4 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈజీగా ఈ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు ఫైనల్ పేపర్లో వచ్చే క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ సెకండ్ యూనిట్కి వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 7 ఇవ్వడం జరిగింది. 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి ఏమనగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ డెసిషన్ మేకింగ్ అండ్ MIS. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. థర్డ్ వన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ MIS, ఎక్స్ప్లెయిన్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వేరియస్ టైప్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సిక్స్త్ వన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెసిషన్ మేకింగ్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఈ యూనిట్కి వచ్చేసి 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే మీరు ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇవి ఆల్మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్, నో డౌట్ ఆన్ దీస్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ యూనిట్ వచ్చేసి యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ యూనిట్లో ఓవరాల్గా 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ అబౌట్ ద ఇంట్రడక్షన్ అండ్ బేసిక్స్ ఆఫ్ ERP. సెకండ్ వన్ బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్. అండ్ థర్డ్ వన్ రైట్ అబౌట్ ఎవల్యూషన్ ఆఫ్ ERP విత్ బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఈ ఎంటర్ప్రైజ్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వేరియస్ స్టేజెస్ ఆఫ్ ERP డెవలప్మెంట్. అండ్ సిక్స్త్ వన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈ ఎంటర్ప్రైజ్. సెవెంత్ వన్ ఆర్గనైజేషన్ ఆఫ్ బిజినెస్ ఇన్ అన్ ఈ ఎంటర్ప్రైజ్. ఈ 7 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ యూనిట్లో అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఈ యూనిట్లో ఓవరాల్గా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో. అవేమనగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నీడ్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ అచీవింగ్ అడ్వాన్స్డ్ MIS. సెకండ్ వన్ రైట్ అబౌట్ సిస్టమ్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ MIS. థర్డ్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ DSS. అండ్ ఫోర్త్ వన్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ బిజినెస్ ప్రాసెస్ డెవలప్మెంట్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ systems development cycle. And sixth one write about system development and security for advanced MIS. ఈ 6 క్వశ్చన్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి ఈ యూనిట్లో. అండ్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసి యూనిట్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ యూనిట్ 5లో 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏమనగా పిట్ ఫాల్స్ ఇన్ MIS డెవలప్మెంట్ ఇన్ డీటెయిల్. అండ్ సెకండ్ వన్ రైట్ అబౌట్ కొలాబరేషన్ ప్రాసెసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రైట్ అబౌట్ ఇంపాక్ట్ ఆఫ్ వెబ్ 2.0 అండ్ సోషల్ మీడియా అండ్ బిజినెస్ ప్రాసెసెస్. ఈ క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు
డెఫినెట్గా పాస్ అవ్వడమే కాదు ఓ గ్రేడ్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ 4th వన్ వచ్చేసి రైట్ అబౌట్ సాఫ్ట్ స్పాట్స్ ఇన్ బిజినెస్ డెవలప్మెంట్. ఈ 4 క్వశ్చన్స్ యూనిట్ 5లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటి మీద మీరు ఫోకస్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీరు ప్రిపేర్ అవుతే మీరు డెఫినెట్గా పాస్ అవుతారు అండ్ ఓ గ్రేడ్ కూడా వస్తుంది. సో నో డౌట్ ఆన్ దీస్ క్వశ్చన్స్. And whoever prepared these questions for your exam, after completion of your exam, give feedback in comment section. And thanks for watching, and don't forget to subscribe, like, share, comment the videos.